హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా సుజుకిలో యాక్సెస్ 125 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ వేరియంట్ చూసుకుంటే 2024 వేరియంట్ అనమాట. సో ఈ యాక్సెస్ 125 లో చూసుకుంటే నార్మల్ గా 4 వేరియంట్స్ ఉంటాయి, అంటే 3 వేరియంట్స్ ఉంటాయి. బట్ బేసిక్ వేరియంట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో టోటల్ 4 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ వెహికల్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనిలో ఈ 3 వేరియంట్స్ ఏంటి అంటే, బేసిక్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ స్పెషల్ ఎడిషన్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇలా 3 వేరియంట్స్ ఉంటాయి. అయితే బేసిక్ వేరియంట్ లో స్టాండర్డ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్ అని ఇలా 2 వేరియంట్స్ ఉంటాయి. అంటే టోటల్ కలిపి 4 వేరియంట్స్ ఉంటాయి. సో స్టాండర్డ్ వేరియంట్ లో కొన్ని కలర్స్ ఉంటాయి, స్పెషల్ ఎడిషన్ లో కొన్ని కలర్స్ ఉంటాయి, అదే విధంగా రైడ్ కనెక్ట్ ఎడిషన్ లో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి అనమాట. సో దీనిలో ఈ వేరియంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, స్టాండర్డ్ వేరియంట్ లో నార్మల్ గా డ్రమ్ వేరియంట్ కి స్టీల్ ఫీట్ వీల్స్ వస్తాయి, అదే విధంగా మీటర్ వచ్చేసి అన్లాగ్ మీటర్ ఇస్తారు. సో దీనిలో డిస్క్ వేరియంట్ కి అలాయ్ వీల్స్ ఇస్తూ డిస్క్ బ్రేక్ వస్తుంది, అన్లాగ్ మీటర్ అయితే వస్తుంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ కి అన్లాగ్ మీటర్ వస్తూ ఏంటంటే ఈ రెట్రో సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా రైడ్ కనెక్ట్ ఎడిషన్ కి డిజిటల్ మీటర్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇలా ఈ రెట్రో సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా డిఫరెన్సెస్ అయితే 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ యాక్సెస్ 125 లో ఫీచర్ చూసుకుంటే సో ఇలాంటి షేప్ లో ఉండే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ అయితే ఇలా చూసుకోవచ్చు. సో ఇంకా కింద చూసుకుంటే ఈ సుజుకి లోగో ఉంటుంది. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ డిఆర్ఎల్ లైట్స్ ఎల్ఈడి తో ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ లైట్స్ అయితే ఉంటాయి. సో వీటి కింద చూసుకుంటే ఈ స్పెషల్ గా ఎఫెక్ట్ గా ఈ డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ డిఆర్ఎల్ లైట్స్ ని ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్స్ అని కూడా అంటారు. సో ఇలాంటి పొజిషన్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి E20 ఫ్యూయల్ సపోర్ట్ అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంటర్లాక్ ఫీచర్ అని ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని అయితే చెప్పొచ్చు. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదే విధంగా ఈ వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వేస్తే ఇదైతే స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి సైడ్ స్టాండ్ ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ లిడ్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్ తో ఉంటుంది. సో ఇలా క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఈ కీ హోల్ లో మనం కీ ఇన్సర్ట్ చేసి అయితే ఈ ఫ్యూయల్ లిడ్ అయితే మనం ఓపెన్ చేయవచ్చు అనమాట. సో దీని కెపాసిటీ 5 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ సింగిల్ బటన్ ద్వారానే వెహికల్ అయితే స్టాప్ అండ్ స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎకో డ్రైవ్ ఇల్యూమినేషన్ ఉంటుంది. అంటే మనం ఎకో స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఇదైతే బ్లింక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో యూఎస్బీ సాకెట్ అయితే ఉంటుంది అనమాట. అంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదా మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లో ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ ఇంకేమైనా మనం స్టోర్ చేసుకోవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇలా డ్యూయల్ లగేజ్ హుక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లగేజ్ హుక్ ఒకటి ఉంటుంది, సో ఇక్కడ ఇంకో హుక్ అయితే ఉంటుంది. సో ఇవి ఈజీగా ఏమైనా మనము
క్యారీ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 21.1 లీటర్ కెపాసిటీ గల ఈ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి స్టోరేజ్ అయితే చూసుకోవచ్చు. దీనిలో ఫుల్ హెల్మెట్ పట్టే విధంగా స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీన్ని వన్ పుష్ షట్టర్ అని అంటారు. అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇదైతే లాక్ అయిపోతుంది. అంటే కీ ఇన్సర్ట్ చేయకుండా ఇదైతే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే కీ ఇన్సర్ట్ చేయరాదు. సో ఇలా అయితే చూసుకోవచ్చు. అయితే దీన్ని ఓపెన్ చేయడానికి కీలో ఉన్న ఈ సింబల్ యూజ్ చేసి దీనిలో ఇన్సర్ట్ చేసేసి సో ఇలా అయితే మనం ఓపెన్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడైతే కీ ఇన్సర్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇలా అయితే మనకు కీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇగ్నిషన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫుట్బోర్డ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇలాంటి లాంగర్ ఫుట్బోర్డ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో అదే కాకుండా సీట్ డిజైన్ వచ్చేసి రెట్రో లుక్ లో ఉంటుంది. అంటే బీజ్ కలర్ లో ఇలా రెట్రో లుక్ లో అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. అదే విధంగా దీంట్లో మనకు ఒక ఓల్టోమీటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఆయిల్ చేంజ్ ఇంటర్వెల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ అండ్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ లో ఉండే ఫీచర్స్ అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్, అంటే రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి పిలుస్తారు. సో దీంట్లో చూసుకుంటే ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం బ్లూటూత్ తోని కనెక్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఎనబుల్ అవుతాయి. సో దీనిలో చూసుకుంటే వెహికల్ ఆన్ చేసిన తర్వాత మిస్ కాల్ అలర్ట్స్ అని కనిపిస్తాయి. అంటే మొబైల్ ఫోన్ కు వచ్చిన మిస్ కాల్ అలర్ట్స్ దీంట్లో అయితే కనిపిస్తాయి. మన ఫోన్ బ్యాటరీ లెవెల్స్ కూడా దీనిలో కనిపిస్తాయి. స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ కూడా దీనిలో కనిపిస్తుంది. అదే విధంగా టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా మన మొబైల్లో ఉన్న అలర్ట్స్ దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫీచర్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇలా రైడ్ కనెక్ట్ ఎడిషన్ లో ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే సో ఇలాంటి షేప్ లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది LED హెడ్ ల్యాంప్ అనమాట. సో దీనికి చుట్టూ ఇలా క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఒక కౌల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి స్టైలిష్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో దీని కింద చూసుకుంటే సుజుకి లోగో అయితే కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే ఈ బాడీ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ లో ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. దీనికి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. సో దీని కింద చూసుకుంటే పొజిషన్ ల్యాంప్స్ లేదంటే LED DRLs అయితే ఉంటాయి అనమాట. సో ఇంకా చూసుకుంటే ఈ ఫెండర్ అనేది బాడీ కలర్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఈ బాడీ వచ్చేసి మెటల్ బాడీ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి మెటల్ బాడీ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా సైడ్ నుండి చూసుకుంటే సో ఇన్నర్ ప్యానల్స్ వచ్చేసి మనకి ఇలా 2 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనిలో ఈ ఫుట్బోర్డ్ వచ్చేసి చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫుట్బోర్డ్ డిజైన్ అండ్ కలర్ ప్యానల్స్ అయితే చూసుకోవచ్చు. సో దీనిలో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇలా ఒక పౌచ్ ఉంటుంది. సో ఫ్రంట్ లో ఏంటంటే ఇది 1 లీటర్ కెపాసిటీ గల పౌచ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో దీని పైన చూసుకుంటే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదనుకున్నప్పుడు సో ఇలా క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డస్ట్ ప్రూఫ్ గా ఇదైతే పనిచేస్తుంది. సో రైట్ సైడ్ లో చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ ని ఆన్ ఆఫ్ చేసే విధంగా అయితే దీనిలో సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ ఫ్రంట్ లో వచ్చేసి ఒక హుక్ ఉంటుంది, లగేజ్ హుక్. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే బాడీ అంతా కూడా ఇలా అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో ఈ బాడీ పైన యాక్సెస్ 125 అని చెప్పి నేమ్ వచ్చేసి 3D ఎంబ్లమ్ లో ఉంటుంది. సో ఇలాంటి ఎంబ్లమ్ అయితే చూడొచ్చు. సో దీనిలో వేరియంట్ ని బట్టి అయితే ఇక్కడైతే స్టిక్కర్ ఉంటుంది. సో నార్మల్ వేరియంట్ కి ఏ స్టిక్కర్ ఉండదు. సో దీనిలో స్పెషల్ ఎడిషన్ కి అయితే స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్ ఉంటుంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ కి రైడ్ కనెక్ట్ స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో కింద చూసుకుంటే ఇంకో స్టిక్కర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇంజన్ వచ్చేసి సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ గల ఇంజన్ ఇచ్చారని చెప్పడానికైతే ఈ స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా కిందికి చూసుకుంటే ఈ మఫ్లర్ కవర్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్ తో చాలా స్టైలిష్ గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూసుకోవచ్చు. 2 డిజైన్ లో ఉండే సీట్ అయితే కనిపిస్తుంది. సో నార్మల్ వేరియంట్ లో అంటే బేసిక్ వేరియంట్ లో ఒకలాంటి డిజైన్ ఉంటే టాప్ వేరియంట్స్ లో ఇంకొక డిజైన్ లో ఉండే సీట్ అయితే ఉంటుంది. సో దీనిలో స్పెషల్ ఎడిషన్ నుంచి అండ్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ వరకు అయితే రెట్రో లుక్ లో ఉండే సీట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో గ్రాబ్ రైల్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఇస్తారు. అంటే ఈ వెహికల్ కలర్ బట్టి అయితే ఈ గ్రాబ్ రైల్ కలర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్ తో ఉంటుంది. 5 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీని కింద టైల్ ల్యాంప్ అయితే ఇస్తారు. ఈ టైల్ ల్యాంప్ కి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ఉంటుంది. కింద చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని డైమెన్షన్స్ వచ్చేసి అంటే వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 1870 mm లెంత్ అయితే ఉంటుంది. సో దీని విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 690 mm విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి
అప్ టు ఈ హ్యాండిల్ బార్ మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1160 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని పిలుస్తారు. ఇది 1265 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాటం నుండి కింది వరకు ఈ గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ సీట్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 773 mm సీట్ హైట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీని వెయిట్ చూసుకుంటే దీంట్లో వేరియంట్ బట్టి అయితే వెయిట్ ఉంటుంది. స్టాండర్డ్ వీల్ వేరియంట్ వచ్చేసి 104 kgs వితౌట్ ఫ్యూయల్ ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ ఎడిషన్ అండ్ రైడ్ కనెక్ట్ ఎడిషన్, సో ఇవి రెండు చూసుకుంటే 103 kgs ఉంటాయి అనమాట. సో ఇలాంటి దీని వెయిట్ అయితే ఉంటుంది వితౌట్ ఫ్యూయల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఇలా ఎక్స్టర్నల్ గా ఉంటుంది. సో దీనిలో క్రోమియం ఫినిషింగ్ తో ఫ్యూయల్ హెడ్ ఉంటుంది. ఇది E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే నార్మల్ పెట్రోల్ తో కంపేర్ చేసినప్పుడు ఈ E20 ఫ్యూయల్ లో 20% ఇథనాల్ అనేది కలుపుతారన్నమాట. అయితే ఈ E20 ఫ్యూయల్ వాడడం వల్ల నార్మల్ పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఒక 5% మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా దీనిలో పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే E20 ఫ్యూయల్ లో ఉంటుంది. వెహికల్ లో వీల్స్ గురించి చూసుకుంటే దీంట్లో వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ లో వచ్చేసి స్టీల్ షీట్ వీల్స్ ఉంటాయి అనమాట. సో వాటిని షీట్ వీల్స్ అని కూడా అంటారు. ఈ స్టాండర్డ్ వేరియంట్ లో డిస్క్ వేరియంట్ చూసుకున్నప్పుడు ఇలా అలాయ్ వీల్స్ వచ్చి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో ఫ్రంట్ వీల్ సైజ్ చూసుకుంటే ఈ 12 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీల్ సైజ్ అయితే చూడవచ్చు. ఈ టైర్ చూసుకుంటే టైర్ వచ్చేసి 90/90 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనకు టైర్ సైజ్ అయితే ఉంటుంది, 90/90 సైజ్ లో ఉంటుంది. 12 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో టైర్ అయితే మనం ఇలా చూడవచ్చు, ఫ్రంట్ టైర్. ఫ్రెండ్స్ రేర్ లో ఉన్న వీల్ చూసుకుంటే ఇది వచ్చేసి 10 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్ స్టీల్ షీట్ వీల్స్ అయితే ఉంటాయి అనమాట. సో స్టాండర్డ్ కాకుండా మిగతా రిమైనింగ్ వీల్స్ లో ఇలా అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీల్ అయితే చూడొచ్చు. వీల్ సైజ్ 10 inches ఉంటుంది. రేర్ లో ఉన్న టైర్ చూసుకుంటే 90/100 సైజ్ లో అయితే ఈ టైర్ ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్ ఇస్తారన్నమాట. సో ఇలాంటి ఈ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. అంటే రేర్ లో ఉన్న టైర్ ఫ్రంట్ టైర్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి బిగ్గర్ టైర్ సైజ్ అయితే ఫ్రంట్ తో కంపేర్ చేస్తే రేర్ లో ఇచ్చారనమాట. సో ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఇలాంటి టైర్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే స్టాండర్డ్ వేరియంట్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అదే విధంగా ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్, రైడ్ కనెక్షన్ వేరియంట్ లో వచ్చేసి మనకి ఇలా డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ లో డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు వచ్చేసి దాని సైజ్ వచ్చేసి 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 240 mm డయామీటర్ లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇలాంటి డిస్క్ బ్రేక్ సైజ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఇస్తారు. ఇది వచ్చేసి 130 mm డయామీటర్ లో ఉండే డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట రేర్ లో వచ్చేసి. ఫ్రెండ్స్ వెహికల్ లో సస్పెన్షన్స్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇలాంటి డిజైన్ లో ఉండే సస్పెన్షన్ చూసుకోవచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో ఇలాంటి మోడల్ లో ఉండే సస్పెన్షన్ ఉంటుంది. సో దీన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అని పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ ఇంజన్, 4-stroke ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అంటే ఏంటంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా వెహికల్ అయితే అంటే ఇంజన్ అయితే కూల్ అవుతూ ఉంటుంది. సో దీనిలో 2 valves అయితే ఉంటాయి. సో ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే ఇది 125 cc అని అయితే మనం చెప్పుకుంటాం. బట్ దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ 124 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే దీనిలో ఇస్తారు. సో దీని బోర్ చూసుకుంటే 52.5 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.4 mm స్ట్రోక్ అయితే ఇస్తారు. ఈ ఇంజన్ పవర్ చూసుకుంటే ఇది వచ్చేసి 6750 RPM వద్ద 8.7 PS పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. అదే విధంగా టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద 10 Nm టార్క్ కూడా ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ ని ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు. అంటే ఈ దీనిలో కార్బోరేటర్స్ ఉండవు కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ డైరెక్ట్ గా ఇంజన్ లోకి అయితే పంప్ అవుతుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కిక్ రాడ్ మెథడ్ అనమాట. సో ఇలా లెఫ్ట్ సైడ్ లో కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఇంకో మెథడ్ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ట్రాన్స్మిషన్ ని CVT ట్రాన్స్మిషన్ అని పిలుస్తారు. అంటే ఆటోమేటిక్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే దీన్ని పిలుస్తారు అనమాట. అంటే మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బ్రేక్స్ ఆటోమేటిక్ క్లచ్ గా యూజ్ అవుతాయి అనమాట. అంటే కొంచెం హోల్డ్ చేసి పట్టుకొని మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి 12 volts 4 ampere సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లో LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ తో వస్తాయి. దీని కింద ఉండే పొజిషన్ ల్యాంప్స్ ఇవి వచ్చేసి LED తో అయితే వస్తాయి అనమాట. సో దీనిలో మీటర్ చూసుకుంటే అన్లాగ్ మీటర్ ఉంటుంది. టాప్ వేరియంట్ వచ్చేసి డిజిటల్ మీటర్ తో అయితే వస్తుంది అనమాట. సో రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి బల్బ్ తో కూడిన ఈ టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి.
సో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి అయితే ఇదైతే పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ వేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే ఈ బటన్స్ ఉంటాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే సింగిల్ బటన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ గా, అదే విధంగా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ గా పనిచేస్తుంది. అంటే ఈ వెహికల్ ని స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి పనిచేస్తుంది. అదే విధంగా సెల్ఫ్ స్టార్ట్ బటన్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఏంటంటే మనం క్రౌడ్ లో గానీ, ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర గానీ వెహికల్ ని ఆన్ లో ఉంచకుండా టెంపరీ గా స్టాప్ చేయడానికి, మళ్ళీ వెంటనే మూవ్మెంట్ లోకి రావడానికి అయితే ఇది ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ కు ఈ బటన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. సో దీంట్లో ఈ మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి మనకి ఇలా ఈ రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. సో దీనికి 1 పుష్ షట్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ ఇగ్నిషన్ ని సెక్యూర్ గా ఉంచడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 125 cc కెపాసిటీ గల ఇంజన్ తో వచ్చినప్పటికీ అప్ టు 60 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. సో వేరియంట్స్ వచ్చేసి 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ వేరియంట్ లో డిస్క్ బ్రేక్, అదే విధంగా రైడ్ కనెక్ట్ ఎడిషన్, అదే విధంగా స్పెషల్ ఎడిషన్. సో ఇలా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ వేరియంట్ ప్రైస్ అండ్ నుంచి టాప్ వేరియంట్ ప్రైస్ వరకు అయితే ఇది 1,10,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 వరకు అయితే ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. సో ఈ ప్రైజెస్ అన్ని నేనున్న లొకేషన్ లో. సో బేసిక్ వేరియంట్ వచ్చేసి 1,10,000 ఉంటే, డిస్క్ వేరియంట్ వచ్చేసి 1,14,000 ఉంటుంది, స్పెషల్ ఎడిషన్ వచ్చేసి 1,17,000 ఉంటుంది, రైడ్ కనెక్ట్ ఎడిషన్ వచ్చేసి 1,20,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న యాక్సెసరీస్, సో దీంట్లో ఇంక్లూడ్ అయిన వాటిని అన్నింటి బట్టి అయితే ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ప్రైస్ కూడా లొకేషన్ టు లొకేషన్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ వెహికల్స్ కావాలనుకుంటే నేను ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ షోరూమ్ వాళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో నియర్ బై లొకేషన్ వాళ్ళైతే ఇక్కడ మంచిర్యాలలో ఉన్న సుజుకి షోరూమ్ కి అయితే డైరెక్ట్ అయితే వచ్చి ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాక్సెస్ 125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.